హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మినీ మదర్ డైరీస్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి దీపావళికి అప్పటికప్పుడు క్విక్గా అయిపోయే రెసిపీస్ అన్నమాట. సో డైలీ ఒక్కోటి పోస్ట్ చేస్తుంటాను. అందులో ఈ రెసిపీ డే 1 అన్నమాట. సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ రెసిపీ. సో ఈ దీపావళికి బయట స్వీట్స్ ఏం కొనకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 1.5 కప్పు వాటర్ పోసుకుందాం. ఇది నేను షుగర్ సిరప్ కోసం చేస్తున్నాను. సో 1.5 కప్పు వాటర్ తీసుకున్న తర్వాత అదే మెజర్మెంట్ తోటి కప్పు పంచదార తీసుకోవాలి. నెక్స్ట్ వాటర్లో పంచదార అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట. కలుపుతూ ఉండాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో ఫైనల్గా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇలాచీ కచ్చాపచ్చాగా దంచుకొని ఒక ఇలాచీ వేసుకోండి. ఇప్పుడు ఈ పాకం మరీ తీగ పాకం కాకుండా మరీ లేత పాకం కాకుండా జిగురుగా ఉండిద్ది కదా, సో అలా వస్తే సరిపోద్ది అనమాట. సో చూసారు కదా, ఇలా వస్తే పాకం రెడీ అయినట్టు. షుగర్ సిరప్ అంతా ఇలా బబుల్స్ వచ్చాయంటే ఇది కరెక్ట్ పాకం అన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా జిగురుగా ఉండాలన్నమాట. పాకం ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను షుగర్ సిరప్ మొత్తాన్ని. మీరు షుగర్ సిరప్ బదులు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్లో నేను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. సూజీ రవ్వ అంటారు కదా, సో దాన్ని తీసుకున్నాను అనమాట. ఒక్కోసారి ఈ బొంబాయి రవ్వ ఏంటంటే మరీ దొడ్డుగా ఉండిద్ది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం లైట్గా మిక్సీ పట్టుకోండి. నేను చూపిస్తున్నట్టు ఉంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు కప్పు బొంబాయి రవ్వకి నేను 2 కప్పులు మిల్క్ తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పులు మిల్క్ తీసుకోవాలన్నమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిని మెల్ట్ చేసుకోండి. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు. సో ఇప్పుడు నెయ్యి అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందాక మనం 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కదా, బొంబాయి రవ్వ, దాన్ని ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనం స్వీట్ తినేటప్పుడు నోటికి పంటికి అంటుకోకుండా స్వీట్ బాగుండిద్ది అనమాట మనం తినేటప్పుడు. చాలామంది ఇలా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా మిల్క్ వేసి చేస్తారు. అలా చేసినప్పుడు ఏంటంటే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లో అదంతా విడిపోయిద్ది అనమాట, పిండి మొత్తం. సో అందుకనే ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇలా ఫ్రై చేసుకోవాలి. రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయిద్దనమాట. అప్పుడేంటంటే 2 కప్పులు మిల్క్ పోసుకోవాలి. మిల్క్ ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే వాటర్ పోసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే వాటర్ బదులు మిల్క్ పోస్తేనే ఈ స్వీట్ రెసిపీకి ఇంకా టేస్ట్ వచ్చిద్దనమాట. నెక్స్ట్ పాలు అన్నీ పోసుకున్న తర్వాత ఇలా మిక్సర్ తోటి ఒకసారి కలుపుకోండి. అడుగంటుకోకుండా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోండి, ఒకేసారి పోయకుండా. సో ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయిద్ది. సో ఇదొకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు కొంచెం ఈ మిశ్రమం దగ్గరికి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. ఇలా షుగర్ వేసుకోవడం వల్ల స్వీట్ రెసిపీకి ఇంకొంచెం స్వీట్నెస్ టేస్ట్ వచ్చిద్ది. ఇప్పుడు ఏంటంటే పాన్కి అంటుకోకుండా ఈ మిశ్రమం డివైడ్ అయితే సపరేట్ అయితే అప్పుడు ఇది బాగా కుక్ అయినట్టు. సో మీడియం ఫ్లేమ్లోనే ఇలా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఇన్ కేస్ అడుగంటిందా మీకు ఈ రెసిపీ సరిగ్గా రాదు. సో ఇప్పుడు 80% కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఒకసారి ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇది మొత్తానికి మిశ్రమం మొత్తానికి పిండి మిశ్రమానికి. ఇప్పుడు ఏంటంటే కడాయి నుంచి మనకు పిండి డివైడ్ అయిపోతుంది కాబట్టి సపరేట్ అవుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మూత పెట్టుకొని. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా గట్టిపడిద్ది అనమాట.
సో, ఇప్పుడేంటంటే దీన్ని మనం చపాతీ పిండిలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా మెత్తటి ముద్దలా చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు మరీ గట్టిగా ఉంది అనుకుంటే పచ్చి పాలు ఉంటాయి గదా! అవి కొంచెం కొంచెంగా పోసుకుంటూ మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలనమాట. ఇక్కడ నేను మీకో టిప్ చెప్తాను. ఇక్కడేంటంటే కొంచెం జారుగా అయింది అనుకుంటే 1 టేబుల్ స్పూన్ మైదా యేసుకొని ఇలా పిండిలాగా చేసుకోండి. నేనైతే ఎయ్యట్లేదు. ఇన్ కేస్ మీకు జారుగా అనిపిచ్చింది అనుకుంటే చెప్తున్నాను. సో, ఫైనల్‌గా పిండైతే ఇలా అయిపోయిద్దనమాట ముద్దగా. సో, ఇప్పుడు దీన్నేంటంటే మనకు ఎంత సైజులో కావాలో అంత సైజు చిన్న చిన్న బాల్స్ ఇలా నేను చూపిస్తున్నట్టు 2 హ్యాండ్స్ తోటి ఇలా ప్రెస్ చేయండి. పగుళ్ళు అలాంటియి ఏమీ లేకుండా. సో, ఇలా ఎడ్జెస్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి ప్రెస్ చేసి పెట్టుకున్న అప్పాన్ని తీసుకోండి. ఎడ్జెస్ కరెక్ట్‌గా ఉండాలి. పగుళ్ళు అలాంటియి ఏమి లేకుండా. సో, ఇప్పుడేంటంటే మన తిలకం ఉండిద్ది కదా! సో, అది తీసుకోండి. ఇన్నాళ్ళు ఈ టిప్ తెలియక చాలామంది చాలా కష్టపడిపోయి ఉంటారు. ఇలా తిలకాన్ని తీసుకొని మధ్యలో ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఫోర్క్ స్పూన్ తీసుకొని ఎడ్జెస్ ఇలా ప్రెస్ చేయండి. సో, చూసారు కదా! డిజైన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్‌గా చేస్తుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలానే చేసుకోవాలన్నమాట. లేదు ఇవన్నీ మాకొద్దు అనుకుంటే మీరేంటంటే మన చిన్న చిన్న వడలేసుకుంటాం కదా! ఆ సైజులో ఇలా చూపిస్తున్నట్టు చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. బట్ నేనేంటంటే కొంచెం పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు కదా అన్నట్టుగా నేను కొంచెం ఇలా డెకరేట్ చేస్తున్నాననమాట. కొంచెం డిఫరెంట్‌గాను. ఇప్పుడు ఇలా చేసిన వాటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఈ ఇయర్ దీపావళి కొంచెం స్పెషల్‌గా ఉండాలని ఈరోజు నేను ఈ రెసిపీలో చిచ్చుబుడ్లు చేస్తున్నాననమాట. సో, ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడేంటంటే ఒక చిన్న సైజు పిండి తీసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేస్తూ నేను చూపిస్తున్నట్టు ఇలా అడుగున ఒత్తుకుంటూ పైకి ఇలా తీసుకోవాలన్నమాట. సో, ఇలా ఏంటంటే ఇలా తీసుకున్న తర్వాత పైన ఉండిద్ది గదా! అక్కడ నేను చూపిస్తున్నట్టు లైట్‌గా ప్రెస్ చేస్తే మీకు చిచ్చుబుడ్డి రెడీ అయిపోయిద్ది. దీపావళి కాబట్టి నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను. సో, మిగతావి కూడా అంతే. ఇప్పుడేంటంటే భూచక్రం రెడీ చేసుకుందాం. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఒక చిన్న ముద్ద తీసుకొని దాన్ని ఇలా నేను చూపిస్తున్నట్టు ప్రెస్ చేస్తా ఉంటే ఇలా లార్జ్‌గా వచ్చిద్దనమాట తీగలాగా. ఇప్పుడు దీన్ని ఇలా మడుచుకుంటూ చూపిస్తున్నట్టు మడుచుకున్నారంటే భూచక్రం రెడీ అయిద్ది. ఇక్కడ చివర్లలో నేను ఇది వదిలేసాననమాట. సో, చూసారు కదా భూచక్రం ఎంత క్యూట్‌గా ఉందో. సో, వీటిని కూడా ప్లేట్‌లోకి తీసేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్నీ తీసేసుకోండి. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకోండి. ఇక్కడ నేను చిచ్చుబుడ్లు, భూచక్రాలు ఇవి చేశాననమాట. కొన్ని ఇలా చేసుకున్న తర్వాత ప్లేటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడేంటంటే గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె బాగా వేడిగా ఉండాలనమాట. సో, ఒకసారి చెక్ చేసుకోండి. పిండేయగానే ఇలా పైకి తేలిందంటే కరెక్ట్‌గా బాగా డీప్ ఫ్రై అయిద్దనమాట. సో, ఇప్పుడేంటంటే మనం ముందు చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా అప్పాలు, వాటిని ఇలా ఒక్కోటొక్కోటిగా ఏసేయండి. ఏసేసిన తర్వాత ఏంటంటే ఒకేసారి కలదిప్పకండి. అయి పైకి తేలిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత తిప్పండి. సో, చూసారు కదా! ఈ కలర్‌లోకి వచ్చినప్పుడు ఏంటంటే వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ముందే చెప్తున్నాను. వేసిన వెంటనే తీయకండి. వేసిన వెంటనే తీస్తే ఏంటంటే, అది పిండంతా పాడైపోయిద్దనమాట. సరిగ్గా రావు. షేప్ అంతా పాడైపోయిద్ది. సో, అవే కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్‌లో నుంచి బయటికి తీయండి. ఇప్పుడేంటంటే, తీసిన ఉన్నాయి కదా అప్పాలు, వీటినేంటంటే షుగర్ సిరప్‌లో ఎయండి. ఒక 20 మినిట్స్ అలా ఉంచేసి వదిలేయండి మూత పెట్టేసి. తర్వాత 20 మినిట్స్ తర్వాత మళ్ళీ వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి ఇలా. మిగతావి కూడా అంతే. ఇలా షుగర్ సిరప్ నుంచి సెపరేట్ చేసుకొని, ఇలా ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే పెద్దలైనా, పిల్లలైనా మీ మనసును దోచేస్తారు. ఇంకెందుకు లేటు ఈ దీపావళికి ఈ రెసిపీ చేసి పెట్టండి. 5 నిమిషాల్లో రెడీ అయ్యే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి.